బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో వైసీపీ దౌర్జన్యాలకు పాల్పడింది. రెంటిచింతలలో టీడీపీ ఏజెంట్లపై వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 4 టీడీపీ ఏజెంట్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఏజెంట్లుగా టీడీపీ వ్యక్తులు ఉండొద్దని వైసీపీ శ్రేణులు హెచ్చరించాయి. వైసీపీ శ్రేణుల తీరుపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో వైసీపీ దౌర్జన్యాలకు పాల్పడింది. రెంటిచింతలలో టీడీపీ ఏజెంట్లపై వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 4 టీడీపీ ఏజెంట్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఏజెంట్లుగా టీడీపీ వ్యక్తులు ఉండొద్దని వైసీపీ శ్రేణులు హెచ్చరించాయి. వైసీపీ శ్రేణుల తీరుపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని లక్ష్మణ్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. లక్ష్మణ్, చెప్పండి. లహరి, పోలింగ్ స్టార్ట్ అయిన కొద్దిసేపటికి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా వైసీపీ శ్రేణులు ఒక రేంజ్ లో విజృంభిస్తున్నాయి. టీడీపీ కార్యకర్తలపై తీవ్రంగా దాడులు పాల్పడుతున్నారు. ఎలా అయినా గెలవాలన్న ఉద్దేశంతో టీడీపీ అభ్యర్థులు కూడా కనీసం బూతుల్లో కూడా రాని పరిస్థితి ఉంది. ఏజెంట్లు రాని పరిస్థితి ఉంది. ఈ రోజు ప్రధానంగా మాచర్ల నియోజకవర్గంలోని రెంటిచింతల మండలం రెంటాలలో టీడీపీ అభ్యర్థులు ఎవరైతే ఏజెంట్లు ఉన్నారో వాళ్ళు పోలింగ్ బూత్ లోకి వచ్చేందుకు ప్రయత్నించగా వైసీపీ శ్రేణులు అడ్డుకున్నారు. వైసీపీ శ్రేణులు అడ్డుకొని మీరు బూత్ లోకి రావడానికి వీల్లేదంటూ ఏజెంట్లను బెదిరించడం జరిగింది. అయినా మా పని మేము చేస్తామని చెప్పి టీడీపీ ఏజెంట్లు బూత్ లోకి రావడానికి ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో వైసీపీ శ్రేణులు ఒక్కసారిగా వారిపై దౌర్జన్యం దిగబడి పెద్ద ఎత్తున కూడా వాళ్ళపై దాడి చేసిన పరిస్థితి ఉంది. ఈ దాడిలో 4 తీవ్రంగా గాయపడ్డారు టీడీపీకి చెందిన ఏజెంట్లు. అయితే వారు మేము రావాల్సిందే, మా డ్యూటీ మేము చేస్తాము, మేము ఏజెంట్లకు ఉంటామని చెప్పి టీడీపీ ఏజెంట్ తేల్చి చెప్పడంతో వైసీపీ శ్రేణులు ఒకసారిగా అక్కడ చేరుకుని నాటుకారులు అదేవిధంగా కత్తులు కటాలతో తీసుకొచ్చి వారిపై తీవ్రంగా దాడికి పాల్పడిన పరిస్థితి ఉంది. ఈ దాడిలో 3 ప్రధానంగా బాగా గాయాల పాలయ్యారు. దాంట్లో చేరెడ్డి రఘురామారెడ్డి, చేరెడ్డి గోపాల్ రెడ్డి, బొంతు నాగమల్లేశ్వరరావు, మహిళా ఏజెంట్ చేరెడ్డి మంజుల. ఆమెకైతే నుదుటిపై పడేసి తీవ్రంగా గాయపరిచిన పరిస్థితి ఉంది. నుదుటిపై తీవ్రంగా గాయపడింది. ఆమెను హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. అదేవిధంగా మాచర్ల నియోజకవర్గంలో కూడా పలు చోట్ల తీవ్రంగా గందరగోళాల పరిస్థితి నెలకొంది. వైసీపీ శ్రేణులు ఎక్కడికక్కడ దాడులు పాల్పడుతున్నారు. దుర్గి మండలం అడుగుప్పల గ్రామంలో కూడా కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అదేవిధంగా కారంపొడి మండలం పేట సన్నిగల్ల శివారులోని సింగురుట్ల తండ్లా కూడా వైసీపీ శ్రేణులు దుష్టంగానే పాల్పడ్డారు. అక్కడ ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేసిన వెబ్కాస్టింగ్ కేబుల్స్ కూడా మొత్తం కట్ చేయడం జరిగింది. ఎక్కడికక్కడ పోలింగ్ అడ్డుకొని లేదంటే పోలింగ్ వాళ్ళకి అనుకూలంగా జరుపుకునేందుకు కూడా వైసీపీ శ్రేణులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఎక్కడికక్కడ పోలీసులు కూడా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా దాడులు మాత్రం ఆగటం లేదు. వైసీపీ శ్రేణులు ఎక్కడికక్కడ టీడీపీ వారిపై దాడులు చేయడం, అదేవిధంగా పోలింగ్ అడ్డుకోవడం, వాళ్ళకు అనుకూలంగా పోలింగ్ జరుపుకునే విధంగా జరుగుతుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో సంఖ్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి. ఆ ప్రాంతాల్లో కూడా మాచర్ల ఒకటి ఉంది. ఈ మాచర్లో కూడా పలు ప్రాంతాలు ఇప్పటికే దాడులు ప్రారంభమయ్యాయి. దీన్ని పోలీసులు కూడా అడ్డుకోలేకపోతున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా టీడీపీ కార్యకర్తలు కూడా ఆరోపిస్తున్నారు. వైసీపీ శ్రేణులు మాపై దాడులు పాల్పడుతున్నప్పుడు కూడా పోలీసులు కానీ అధికారులు కానీ ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలి, టీడీపీపై చేస్తున్న దాడులను అడ్డుకోవాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. లహరి, ఎస్ లక్ష్మణ్, ఇప్పుడు ఎలక్షన్ స్టార్ట్ అవ్వక ముందు అయితే ఎలాంటి హింసకు తావు లేకుండా అయితే ఈసారి ఓటింగ్ జరగబోతోంది, నిర్వహిస్తామని కూడా ఇంతకు ముందు చెప్పారు. మరి ఇప్పటి వరకు పోలీసులు నిర్లక్ష్యంగా ఉండడానికి కారణం ఏమై ఉండొచ్చు? అంటే నిర్లక్ష్యం అంటే సంఖ్యాత్మక ప్రాంతాల్లో వైసీపీ ఎలా అయినా గెలవాల్సిందే. ఈసారి ఎలక్షన్స్ లో మేము గెలవకపోతే మాకు భవిష్యత్తు లేదన్న ఆలోచనతో వైసీపీ శ్రేణులు మాత్రం సంఖ్యాత్మక ప్రాంతాల్లో అటు ఇటు తాడో పేరు తేల్చుకోవాలన్న ఉద్దేశంతోనే ఎలక్షన్ నిర్వహిస్తున్నట్టయితే మనకు అర్థమవుతుంది. ఎలక్షన్ కమిషన్ కూడా వాళ్ళ స్థాయికి వాళ్ళు చేస్తున్నప్పుడు కూడా దాడులు ఆగిన పరిస్థితి ఉంది. పోలీసులు కూడా ఘటన జరిగిన వెంటనే అక్కడ చేరుకుంటున్నారు. వాళ్ళు చెదరగొట్టే ప్రయత్నం జరిగినప్పుడు కూడా లోపల వైసీపీ శ్రేణులు ప్లాన్లు చేసుకుంటున్నారు. వైసీపీ టీడీపీ మీద దాడులు చేయాలి, పోలింగ్ అడ్డుకోవాలి, పోలింగ్
పర్సెంటేజ్ వాళ్ళకి అనుకూలంగా పెంచుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దీనిపై పోలీసులు కూడా తమ వంతు వాళ్ళు కృషి చేస్తున్నప్పటికీ దాడులు మాత్రం ఆగట్లేదు. దీనిపై మరింత ఎలక్షన్ కమిషన్ కూడా సీరియస్ గా దృష్టి పెట్టాలి. సంశాత్మక ప్రాంతాల్లో వెబ్ కాస్టింగ్ జరుగుతున్నప్పటికీ కూడా ఆ వెబ్ కాస్టింగ్ కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడికక్కడ కేబుల్ కట్ చేసి పడేస్తున్నారు. ఎలాంటి వెబ్ కాస్టింగ్ కూడా జరగకుండా అధికారులు కూడా సమాచారం తెలియకుండా ప్లాన్ చేస్తున్న పరిస్థితి ఉంది. దీనిపై కూడా టీడీపీ హైకమాండ్ కూడా తీవ్రంగా ఆరోపణలు చేస్తుంది. వైసీపీ శ్రేణులు చేస్తున్న దాడులపై పోలీసులు కూడా ఒక చూసి చూడనట్టుగా పోతున్నారు. ఎలక్షన్ కమిషన్ కూడా దీని మీద సీరియస్ గా దృష్టి సారించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు లహరి. ఎస్ లక్ష్మణ్, మరి ఇది పూర్తిగా గవర్నమెంట్ దుశ్చర్యగా మనం తీసుకోవచ్చా, లేదంటే ఇది ఎలా చూడొచ్చు? అసలు ఎలక్షన్ టైంలో అసలు ముందుగానే హెచ్చరికలు అయితే జారీ చేశారు, ఎటువంటి హింసకు తావు లేకుండా చేయాలి అని చెప్పి. మరి ఇది గవర్నమెంట్ నిర్లక్ష్యంగా కూడా మనం భావించవచ్చా? ఇది గవర్నమెంట్ నిర్లక్ష్యం కాదు లహరి, ఇది ఎలక్షన్ కమిషన్ పూర్తి బాధ్యత తీసుకుంటుంది. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత కూడా ఇదంతా ఎలక్షన్ కమిషన్ కిందకు వచ్చేస్తారు ప్రభుత్వ ఎంప్లాయీలు అందరూ కూడా. ఇప్పటికే సంశాత్మక ప్రాంతాలైనటువంటి మాచర్లతో పాటు పల్నాడు జిల్లాలో ఇంకొక 4 నియోజకవర్గాలు ఉన్నాయి. 4 నియోజకవర్గాలు కూడా పోలీసు భద్రతతో పాటు అధికారులు కూడా పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తారు. 100% కూడా పోలింగ్ మొత్తం కూడా వెబ్ కాస్టింగ్ జరిగే విధంగా ప్లాన్ చేశారు. అయినప్పటికీ కూడా దాడులు జరుగుతూనే ఉన్నాయి. గ్రామ స్థాయిలో జరుగుతున్నప్పుడు కూడా పోలీసులు అక్కడికి చేరుకొని ప్లేయింగ్ స్క్వాడ్ సంబంధించిన స్పెషల్ పార్టీ పోలీసులు అక్కడ చేరుకున్నప్పుడు కూడా ఎక్కడో పోలీసులకు దూరంగా లేకుంటే పోలింగ్ సిబ్బంది కానీ లేదంటే పోలీస్ సంబంధించిన పోలీసులు వచ్చిన సమయంలో కానీ ఇలాంటి దాడులు చూసి చూడనట్టు ఉండి కూడా వాళ్ళు అటు వేరే స్క్వాడ్ కాబట్టి తిరుగుతూ ఉంటారు కాబట్టి అటు వెళ్ళిపోగానే వాళ్ళపై దాడులు చేయడం, పోలింగ్ బూత్ దగ్గరికి ముందుగానే ఏజెంట్లు ముందుగానే వార్నింగ్లు పంపేయడం, వాళ్ళని అడ్డుకోవడం అలాంటివి చేస్తున్నారు. అయినప్పటికీ పోలింగ్ ఎలక్షన్ సిబ్బంది కానీ లేదంటే ఆర్ఓలు కానీ వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు ఈసీకి సమాచారం అందిస్తున్నారు. తాజా సమాచారం అక్కడ ఎలా ఉంది, పరిస్థితులు ఎలా ఉన్నాయి, వైసీపీ టీడీపీ మధ్య జరుగుతున్న ఉద్రిక్తుల పరిస్థితులు కూడా ఇప్పటికప్పుడు ఎలక్షన్ కమిషన్ తెలియజేస్తున్నారు. అదే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎస్పీ ఇక్కడ పల్నాడు సంబంధించిన ఎస్పీ కూడా ఎప్పటికప్పుడు పరిస్థితులను గమనిస్తా ఉన్నారు. ఎప్పటికప్పుడు కూడా వాళ్ళని అలర్ట్ చేసే ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది లహరి. ఎస్ లక్ష్మణ్, మరి ఇప్పుడు ఈ ఘటన గురించి ఎలక్షన్ కమిషన్ కి సమాచారం అందిందా లేదా? ఇప్పటికే టీడీపీకి సంబంధించిన నేతలు మాచర్ల నియోజకవర్గంలో రెంటుపల్లిలో జరిగిన దాడులపై ఈసీకి సమాచారం అందించారు. ఈసీ కూడా ఇక్కడ జిల్లాకు సంబంధించిన పోలీసు యంత్రాంగానికి అదేవిధంగా ఎస్పీకి కూడా సమాచారం అందించారు. అక్కడ ప్రత్యక్షంగా వెళ్లి అక్కడ పరిస్థితిని సమీక్షించండి. అదేవిధంగా కారంపొడి మండలం వెబ్ కాస్టింగ్ కేబుల్స్ కట్ చేయడం, అదేవిధంగా నర్సాపేటలోని ఉప్పలపట్టు గ్రామంలో కూడా కొన్ని ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. దుర్గి మండలం అడుగుప్పల గ్రామానికి సంబంధించి కూడా కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అన్నిట్లు కూడా నివేదిక ఇవ్వాలని చెప్పేసి ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ కోరింది. ఎలక్షన్ కమిషన్ ఆదేశాలపై జిల్లా ఎస్పీ కూడా సంఘటనా స్థలాన్ని చేరుకుని ప్రత్యక్షంగా చూసి అక్కడ మరింత కట్టుదిట్టం పద్ధతిలో ఏర్పాట్లు చేసేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు లహరి. Right. Thank you, Lakshman. Thanks for the updates.